కాబట్టి సోదరులారా, రంజాన్ కొరకు మనము కేవలము ఒక మాసంలాగా అది వచ్చింది వెళ్ళిపోయింది అనేలాగా కాకుండా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఏమిటి, రంజాన్ని ఎలా గడపాలి, రంజాన్లో ఏ పనులు చేయాలి, రంజాన్లో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే నా రోజా అనేది భంగం అవుతుంది, ఏ పనులు చేయడం వల్ల నా రోజా సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నిటినీ కూడా తెలుసుకొని రంజాన్ని గడపాలి. ముందు జ్ఞానం, ఆ తర్వాత ఆచరణ. ఏదైనా పని దాన్ని ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత మనము ఆచరిస్తాము. దాన్ని చేసేటటువంటి పద్ధతి ఏమిటో తెలుసుకున్న తర్వాత దాన్ని మనము మొదలు పెడతాము. కానీ రంజాన్ మాసం వస్తుంది, ఇంకో 18-20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ రంజాన్ ఎలా గడపాలి, రోజాలు ఎలాంటి పొరపాట్ల వల్ల నా రోజా భంగం అవుతుంది, రంజాన్ యొక్క నియమ నిబంధనలు ఏమిటి, ఈ విషయాలను మనము ఎవ్వరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. దానికి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ఏ వ్యక్తి తెరిచి చూసింది లేదు. రంజాన్ ఎలా గడపాలో తెలియకుండా, దానికి సంబంధించిన జ్ఞానం లేకుండా మనం ఎలా రంజాన్ని గడపగలుగుతాము, మనం ఎలా రంజాన్ నుంచి ప్రయోజనం పొందగలుగుతాము?